అమెరికాలో ఒకసారి ఒక కపుల్కి పక్క ఊర్లో పార్టీకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళ ఇద్దరి పిల్లల్ని తీసుకెళ్లడానికి కుదరక ఒక బేబీ సిట్టర్ని హైర్ చేసుకున్నారు. బేబీ సిట్టర్ అంటే తల్లిదండ్రులు లేనప్పుడు కేర్ తీసుకునే ఆయాలా అన్నమాట. ఆ అమ్మాయిని పిలిపించి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వీళ్ళు పార్టీకి బయలుదేరారు. రాత్రయ్యాక పిల్లలు నిద్రపోయారు. ఈవిడకు బోర్ కొట్టి టీవీ చూద్దామని మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లడానికి పర్మిషన్ కోసం ఆ పేరెంట్స్ కి కాల్ చేసింది. ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చాడు. కొద్దిసేపు అయ్యాక ఈవిడ మళ్లీ కాల్ చేసింది. సార్, మీరేమనుకోనంటే మీ బెడ్రూమ్లో ఉన్న ఈ పెద్ద ఏంజల్ స్టాట్యూ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. దానిపైన నేను ఒక గుడ్డ కప్పుతాను అని అనింది. అది విన్న ఫాదర్, అమ్మా నువ్వు అర్జెంటుగా పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుండి బయటకు పారిపో, నేను పోలీసులకు కాల్ చేస్తాను అని అన్నాడు. ఏమైంది సార్, ఎందుకు కంగారు పడుతున్నారు అని ఈవిడ అడిగితే ఆయన ఏమన్నారంటే, మా ఇంట్లో అసలు ఏ ఏంజల్ స్టాట్యూ లేదు, నువ్వు తొందరగా ఇంట్లో నుంచి బయటకు పారిపో అన్నారు. 10 నిమిషాల్లో పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికే ఆ బేబీ సిటర్ వాళ్ళ ఇద్దరు పిల్లలు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. బెడ్రూమ్ లో ఆ ఏంజల్ స్టాట్యూ కూడా లేదు. ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్ట్స్ వీడియో కాదు. నేను చదివిన 5 వెన్నులో వణుకు పుట్టించే కథలను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో లాజిక్స్ వెతక్కండి, జస్ట్ ఒక థ్రిల్లర్ మూవీ చూసినట్టు ఫీల్ అవ్వండి. నంబర్ 2, హాట్ గర్ల్ ఫోటో. ఒక రోజు వరుణ్ అనే టీనేజర్ కి మినీ స్కర్ట్ వేసుకుని రెడ్ షూ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో దొరికింది. కానీ ఆ ఫోటోలోని అమ్మాయి తన 2 ఫింగర్స్ ని ఫోటోకి ఫోజ్ ఇస్తున్నట్టుగా చూపిస్తోంది. మనోడు ఆ అమ్మాయి అందానికి ఫ్లాట్ అయ్యి ఎలాగైనా తనెవరో తెలుసుకోవాలి అని ఆ ఫోటోని పట్టుకుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగాడు. కానీ అడిగిన ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు ఆ అమ్మాయిని మేము ఎప్పుడూ చూడలేదు అనే చెప్పారు. ఇక ఆ రోజు రాత్రి కిటికీ దగ్గర ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చూస్తే ఆ కిటికీ బయట ఆ అమ్మాయి కనిపించింది. వెంటనే వరుణ్ ఇంటి నుండి కిందకు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి పరిగెట్టాడు. సడన్ గా రోడ్ పైన ఒక కార్ వచ్చి అతన్ని గుద్దేసింది. వరుణ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కారులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి చూస్తే వరుణ్ చనిపోయి ఉన్నాడు. వరుణ్ పక్కన ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో సేమ్ అమ్మాయి ఉంది, కానీ ఈసారి 3 ఫింగర్స్ ని చూపిస్తుంది. అంటే వరుణ్ రెండో వ్యక్తి, ఈ కారులో నుంచి దిగినవాడు చనిపోబోయే 3వ వ్యక్తి అన్నమాట. నెంబర్ 3, ద కిస్. ముంబైలో ఫర్హానా అనే ఒక అమ్మాయి ఉండేది. తనకు ఎప్పుడూ చదువు తప్ప ఏ ధ్యాస ఉండేది కాదు. ఒక రాత్రి తన రూమ్మేట్ సోనం ఎంజాయ్ చేయకపోతే మనది లైఫే కాదని తనకు ఏవేవో మాటలు చెప్పి కన్విన్స్ చేసి తనను పబ్కి తీసుకెళ్లింది. పబ్లో తను ఒంటరిగా కూర్చొని ఉంది. అక్కడున్న ఒక వ్యక్తి ఫర్హానా దగ్గరకు వచ్చి పలకరించాడు. పరిచయం కూడా పెంచుకున్నాడు. అతను చాలా అందంగా ఒక హీరోలా ఉన్నాడు. అతనికి కంపెనీ ఇవ్వడం కోసం అతనితో పాటు ఫర్హానా కూడా డ్రింక్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యి ఒక కిస్ కూడా చేసుకున్నారు. ఇంతలో ఆ అబ్బాయి, నా ఫ్లాట్ చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దామా అని అడిగాడు. దానికి ఫర్హానా ఒప్పుకోలేదు. బ్రతిమిలాడాడు, అయినా ఒప్పుకోలేదు. సరే, నీ మనసు మార్చుకుంటే ఈ నంబర్కి కాల్ చేయి అని ఒక పేపర్ మీద తన ఫోన్ నంబర్ని రాసి ఇచ్చాడు. మరుసటి రోజు తెల్లారింది. అప్పటి నుంచి ఫర్హానాకు వాంతులు రావడం మొదలయ్యాయి. కండిషన్ సీరియస్ అయి హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. రాత్రిపూట హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి పక్కన డాక్టర్తో పాటు ఒక పోలీస్ కూడా ఉన్నారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారు అని ఫర్హానా అడిగింది. దానికి సోనం, నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ఫుడ్ పాయిజన్, అది కూడా కుళ్ళిపోయిన ఒక మనిషి మాంసాన్ని తినడం వల్ల అని చెప్పింది. ఫర్హానాకి అసలు ఏం అర్థం కాలేదు. అసలు నేను నాన్ వెజ్జే తిన్ను. నేను నిన్న పబ్లో ఒక అబ్బాయిని కిస్ చేశాను. ఏదైనా జరుగుంటే ఆ అబ్బాయిని కిస్ చేసినప్పుడు తన సలైవా ద్వారా నా నోట్లోకి ఏదైనా వచ్చుండొచ్చు అని చెప్పింది. వెంటనే ఆ అబ్బాయి ఫోన్ నంబర్ని పోలీసులకు ఇచ్చింది. పోలీసులు ఆ ఫోన్ నంబర్ని ట్రేస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఆ అబ్బాయి కుళ్ళిపోయిన శవంలా కనిపించాడు. నెంబర్ 4, రూమ్ నంబర్ 409. ఒకసారి ఒక 5 స్టార్ హోటల్కి ఒక టూరిస్ట్ వచ్చాడు. అప్పుడు అక్కడున్న రిసెప్షనిస్ట్ ఆయనకు రూమ్ నంబర్ 407 ఇచ్చింది. తను ఆ టూరిస్ట్తో, మీరు ఈ హోటల్లో ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మీ ఫ్లోర్ చివర్లో ఉన్న 409కు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పింది. ఈయన మనసులో క్యూరియాసిటీ పెరిగి ఆ రూమ్ నంబర్ 409 దగ్గరకు వెళ్లి తాళం పెట్టే కీ హోల్లో నుండి ఆ గదిలో ఏముందా అని చూశాడు. ఆ గదిలో ఒక మూల ఒక అమ్మాయి వెనక్కు తిరిగి నించొని ఉంది. ఆమె ఒళ్ళు చాలా తెల్లగా ఉండి జుట్టేమో పిచ్చిదానిలా విరబోసుకుని ఉంది. ఎవరోలే అని లైట్ తీసుకుని నైట్ డిన్నర్ కు కిందకు వచ్చాడు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ మళ్ళీ ఆ రూమ్ దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పింది. ఈవిడ ఇంతలా చెప్తుంది, అసలు ఆ రూమ్ లో ఏముందా అన్న క్యూరియాసిటీ పెరిగి మళ్ళీ ఆ రూమ్ దగ్గరకు వెళ్లి ఆ కీ హోల్లో నుండి చూశాడు. ఈసారి అతనుకు ఏమీ కనిపించలేదు. ఏదో మొత్తం ఎర్రగా ఉండి అక్కడక్కడ నల్ల నల్ల చుక్కలు కనిపించాయి. ఏమిటోలే అనుకుని ఆ టూరిస్ట్ ఆయన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం కిందకు వెళ్తే ఆ రిసెప్షనిస్ట్ మళ్ళీ అదే మాట చెప్పడం మొదలుపెట్టింది. ఇక మనోడికి కోపం వచ్చి అసలు ఆ గదిలో ఏముంది అని అడిగితే 6 నెలల క్రితం ఒక భర్త ఒక భార్యను ఆ గదిలోనే చంపేశాడు. తర్వాత ఆ భార్య దయ్యమయ్యి ఆ గదిలోనే తిరుగుతుందని చాలా మందికి కనిపించి భయపెడుతోంది అని చెప్పారు. ఆవిడ ఎలా ఉంటుంది అని టూరిస్ట్ అడిగితే దానికి సమాధానంగా ఆవిడ తెల్ల గౌన్ వేసుకుని ఉంటుంది. ఒళ్ళంతా చాలా తెల్లగా ఉంటుంది. జుట్టేమో పిచ్చిదానిలా విరబోసుకుని ఉంటుంది. కళ్ళు మాత్రం మొత్తం ఎర్రగా ఉండి అక్కడక్కడ నల్ల నల్ల చుక్కలుంటాయి అని చెప్పింది. అంటే నిన్న రాత్రి ఆ కీహోల్లో ఇటువైపు ఈ టూరిస్ట్ చూస్తున్నప్పుడు అటువైపు కీహోల్లో నుండి ఎవరు చూస్తున్నారో మీకు అర్థం
అర్థమైంది కదా. నంబర్ 5 ద వాల్ పేపర్. రావణ్ సురభి అనే దంపతులు కొత్తగా ఒక ఇంట్లోకి అద్దెకు వచ్చారు. అయితే ఆ ఇంటిని వారి టేస్ట్ కి నచ్చినట్టు మార్చుకోవడానికి ఆ ఇంటి గోడలకు సీలింగ్స్ కి అంటించి ఉన్న పాత థిక్ వాల్ పేపర్స్ ని తీసేసి కొత్త వాల్ పేపర్స్ ని అంటించాలి అని అనుకున్నారు. అయితే ఆ వాల్ పేపర్స్ ని పీకే పనిని సురభి తీసుకుంది. ఆమె అన్ని చోట్ల ఉన్న వాల్ పేపర్స్ ని పీకుతోంది. అయితే అలా పీకుతున్న ప్రతి వాల్ పేపర్ కి చివరన ఒక పేరు, ఒక డేట్ రాసి ఉంది. మొదట్లో ఆమె దాని గురించి పట్టించుకోలేదు. కానీ ప్రతి వాల్ పేపర్ చివరన అలా ఎందుకు రాసుంది అని తనకు తెలియకుండానే తనకొక ఆతృత కలిగింది. అదేంటో తెలుసుకుందామని గూగుల్లో పేరుని, డేట్ ని టైప్ చేసింది. ఆ పేరు ఒక మనిషిది, ఆ డేట్ ఆ మనిషి మిస్ అయిన డేట్. అలా అవన్నీ మిస్ అయిన వాళ్ళ పేర్లు, డేట్స్ అని ఆమెకు అర్థమయ్యాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు ఆ గోడల్లో ఇంకేమైనా ఉన్నాయా అని వాటిని కూలగొట్టారు కూడా. కానీ ఆ గోడల్లో ఏమీ లేవు. కొద్దిసేపటికే ఒక ఫారెన్సిక్ టెక్నీషియన్ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం మీరు పీకిన ఆ వాల్ పేపర్స్ అని ఎక్కడా అని అడిగాడు. అవన్నీ ఇంటి వెనక ఉన్న ట్రాష్ బిన్స్ లో పడేశాను అని ఆమె చెప్పింది. దానికి ఆ ఫారెన్సిక్ టెక్నీషియన్, మేడం అవి వాల్ పేపర్స్ కాదు, ఆ మిస్ అయిన వ్యక్తుల యొక్క చర్మం. మీ ఇంటి ఓనర్ ఆ మనుషులందరినీ చంపి వాళ్ళ చర్మాన్ని వాల్ పేపర్స్ గా తయారు చేసి ఈ ఇల్లంతా అతికించాడు అని చెప్పాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో స్పైన్ చిల్లింగ్గా, థ్రిల్లింగ్గా అనిపించుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ సిరీస్లో పార్ట్ 2 కోసం కమెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి. Audio Jungle.